డిఎస్సి 2024లో ఎంపికైన 10,000 మంది టీచర్లకు ఇంకా జీతాలు అయితే రాలేదు. దానికి సంబంధించిన ఆర్టికల్ నమస్తే తెలంగాణ పేపర్లో రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. తొలి వేతనం 2 నెలల ఆలస్యం. ఉద్యోగంలో చేరి 2 నెలలైన కొన్ని జిల్లాల్లో ఇంకా వారికి తొలి వేతనం అందలేదు. టీచర్ల నియామక తేదీపై ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడంతో జీతాల చెల్లింపు సందిగ్ధంలో పడింది. డిఎస్సి 2024లో ఎంపికైన 10,000 పైగా టీచర్లకు అక్టోబర్ 10 తేదీతో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. ఆ తర్వాత వారం రోజులకు జిల్లాలో కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇచ్చారు. 16, 17 తేదీలలో ఇచ్చారు. దీంతో కొంతమంది టీచర్లకు అక్టోబర్ 15న, మరికొందరు అక్టోబర్ 17న పాఠశాలలో చేరారు. ఒక తేదీతో రిక్రూట్ అయి మరో తేదీన పోస్టింగ్ చేతికందడంతో వేతనాల చెల్లింపులకు సాంకేతిక సమస్యలు వచ్చిపడ్డాయి. కొత్త టీచర్లకు అక్టోబర్ 10 నుంచి వేతనాలు ఇస్తామని విద్యాశాఖ ప్రకటించగా ఆ రకంగా జీవో కూడా ఇచ్చింది. పనిచేయని కాలానికి వేతనాలు ఎలా ఇవ్వాలంటూ ట్రెజరీ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో విద్యాశాఖ అధికారులు ఆర్థిక శాఖ నుంచి స్పష్టత కోరారు. జాయినింగ్ తేదీ 10వ తేదీగా పరిగణించి అదే తేదీ నుంచి వేతనం చెల్లించేందుకు ఆర్థిక శాఖ అనుమతి కోరారు. ఈ ఫైల్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేషికి చేరింది. డిప్యూటీ సీఎం అందుబాటులో లేకపోవడం, డిసెంబర్ 3వ తేదీ దాటిపోవడంతో వేతనాల చెల్లింపు పెండింగ్లో పడింది. కొన్ని జిల్లాల్లో ఎంప్లాయీ ఐడి, ప్రాన్ అకౌంట్ క్రియేట్ కాలేదు. కొంతమందికి ఎంప్లాయీ ఐడి క్రియేట్ అయినా ప్రాన్ అకౌంట్ క్రియేట్ కాలేదు. దీంతో వేతనాల చెల్లింపునకు ఇబ్బందులు వస్తున్నాయి. చాలా మటుకు దాదాపుగా ఒక 5 నుంచి 6, 7 జిల్లాలలో జీతాలు అయితే వచ్చినట్టు సమాచారం. కాకపోతే మిగతా అన్ని జిల్లాలలో రాలేదు. దానికి సంబంధించి ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది డిఎస్సి 2024 ఉద్యోగులకు.